వరద బీభత్సం నుంచి బాధితుల్ని ఆదుకునేందుకు భారత ఆర్మీ ఒక కొత్త వాహనాన్ని రంగంలోకి దింపింది. ఎటోర్ N1200 పేరుతో ఉపయోగిస్తున్నటువంటి ఈ వాహనం బాహుబలి వెహికల్గా పేరు పొందుతోంది. గతంలో ఎప్పుడూ వాడలేదు. ఈసారి మాత్రం పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నటువంటి వరదల నుంచి బాధితుల్ని కాపాడేందుకు, వరద బాధితుల్ని ప్రధానంగా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఈ వెహికల్స్‌ని వాడుతున్నారు. అసలు ఈ వెహికల్స్ ఏంటి? అవి ఎలా ఉంటాయి? ఎందుకు తయారు చేశారు? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్నటువంటి వెహికల్ ఎటోర్ N1200. ఈ వెహికల్ పేరు. ఆల్మోస్ట్ ఒక మీటర్‌న్నర వ్యాసార్థం ఉన్నటువంటి భారీ టైర్లతో నడిచేటువంటి వాహనం ఇది. టైర్లే పెద్దగా కనిపిస్తున్నాయి. ఒక ఐరన్ ఫ్రేమ్‌తో రూపొందించినటువంటి ఇంజిన్ ఇది. 2300 కిలోల బరువుని ఏకబిగిన లాగేస్తుంది ఈ వెహికల్ అని చెప్తున్నారు. పంజాబ్‌లో జరిగినటువంటి గుర్దాస్పూర్ ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సాల్లో ఈ వెహికల్స్‌ని పెద్ద ఎత్తున ఉపయోగించారు. అలానే జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దీనికి సంబంధించి -40°C +40°C పైన ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఇవి ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయి. వెహికల్ పైన కనిపిస్తున్నటువంటి టెర్మినల్‌లో చూస్తే కనుక 9-10 మంది కంటే ఎక్కువ మందిని క్యారీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ సురక్షిత ప్రాంతాలకి ఇరుక్కుపోయినటువంటి ఇతర వస్తువుల్ని, వాహనాల్ని లాక్కు రావడంలో మాత్రం ఇది చాలా సమర్థంగా పనిచేస్తుంది. అటవీ క్షేత్రాల్లో కానీ, గుంటల్లోకి దిగిపోయినటువంటి గుంటల్లో తెలియకుండా వాహనాల్లో కనుక కూరుకుపోయినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని సేవ్ చేయడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.